నమస్తే. దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, తెలంగాణ రాష్ట్రంలోని ఈ మధ్య కాలంలో ఎక్కువగాను తరచూ కూడా ఆలయాల మీద ఏదో ఒక దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే గతంలో ఎప్పుడో జరిగినాయి గాని ఈ మంత్ లోనే ఒక 2, 3 దాడులు జరిగినట్లుగా కూడా కనిపిస్తుంది. అమ్మవారి ఆలయాల దగ్గర మలమూత్రాలు విసర్జన చేయడము, అట్లాగే అమ్మవారిని అక్కడ పూజా సామాగ్రికి సంబంధించినవన్నీ చిందరవందర చేసేసి విగ్రహాన్ని ఇది పాడు చేసే ప్రయత్నం చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి తాజాగా ఇప్పుడు రాత్రి జరిగిన ఘటన అయితే మాత్రము ఒక రకమైన భయంకరమైన ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది అక్కడ. పోలీసులు భారీగా మోహరించారు. అసలు ఏం జరుగుతుంది సార్? అంటే ఎందుకు దీన్ని ఎలా ఖండించాలి? ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే హిందుత్వము అలాగే పురాణ ఆలయాలు కట్టడాలు దెబ్బతినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఎక్కువగాను. అంటే ఇంతకు ముందు రాజకీయ లబ్ధి కోసం మనుషుల్ని బలి చేసేవారు. కానీ ఇప్పుడు దేవతల్నే బలి చేయడం మొదలుపెట్టారన్నమాట. దేవతల్ని పావులుగా ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు ఈ దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేశాడు, హిందువులంటే ఆ పార్టీ వాడికి అసలు ఇష్టం లేదు అని మొత్తం ఆ పార్టీ నాయకుడి మీద హిందువులందరికి కూడా ద్వేషం పుట్టేలాగా కలగజేయడం. అలాగే వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఏదైనా కావాలంటే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ పార్టీ వాళ్ళు ధ్వంసం చేశారు. నిజాలు పోలీసులు తెలుస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని అమ్మవార్లకి సంబంధించిన విషయం కదా, దేవుడికి సంబంధించిన విషయం కదా, ఇది ఎక్కువ పబ్లిసిటీ చేసినట్టయితే ఆ హిందువులు మనోభావాలు దెబ్బతింటాయి కదా. దాన్ని ఎంత సర్దు మనకి ఎంత తొందరలో మర్చిపోతే అంత మంచిది. ఎందుకంటే ఆ ప్రస్తావన వస్తున్నంతసేపు కూడా భక్తులు మనోభావాలు దెబ్బతింటాయి. అమ్మ ఊరందరినీ రక్షించే వాళ్ళకి అమ్మవారు నువ్వు కదా, నీకు రక్షణ లేకుండా పోతుందా? అసలు అమ్మవారి వైభవానికి అప్రతిష్ట కదండి. ఇప్పుడు అమ్మవారి వైభవానికి అప్రతిష్ట కదా. వాడెవడో దరిద్రుడు మల్కాజ్గిరి కట్టమైసమ్మ టెంపుల్లో మలమూత్ర విసర్జన చేశారట. ఇటువంటి వార్తలు మనకు తెలిసినప్పుడు వాడికి ఏమైనా భయం ఉంటే అమ్మవారి తాలూకు ఆలయంలో మలమూత్ర విసర్జన చేద్దామన్న ఆలోచన రావాలంటే ఎంత భయం ఉండాలండి. ఏమో ప్రాణాలు ఆగిపోతాయేమో ఎవడికి తెలుసు. అంటే ఏమిటి, అంత అపస్మారక స్థితిలో మత్తులో చేశాడనమాట. మత్తులో చేశాడో ఎలా చేశాడో వాడి శిక్ష వేయాలి కదా. అమ్మవారు ప్రత్యక్షంగా శిక్ష వేయదు, పోలీసుల రూపంలో శిక్ష వేయాలి కదా. ఇంకోసారి అమ్మవారి ఆలయంలో ప్రవేశించి ఎటువంటి అపభ్రంశ పనులు చేయకుండా శిక్ష వేయాలి, చేయలేదు. ఈరోజు 15వ తారీఖు నాడు ఏం జరిగింది, ఎవరో నల్లటి డ్రెస్సు మనిషి కనబడ్డు, మాస్కులు ఉన్నాయి, అమ్మవారి గుళ్ళోకి వెళ్ళాడు. అమ్మ పూజా సామాగ్రి అంతా చెదగొడేసే పడుకొని అక్కడ మొత్తం తన ఇష్టం ఏం చేయాలంటే చేయొచ్చు. అమ్మవారిని కొట్టడం కొట్టు మామూలుగా కాదు, ఏదో కక్షా కార్పణ్యాలతో కొడతారు కదా. డెఫినెట్గా ఆయన హిందువు అయి ఉండడు నా దృష్టిలో. మరి ఎవరో ఉంటాడు, ఎవరంటే మనం చెప్పలేం, తేలితే కానీ మనం చెప్పలేం కదా. ఖండించాల్సిన అంశం కదా. అదేనమ్మా. అంటే మనకి ఏంటంటే వాడు హిందూ అయితే ఒక తల్లిని అంత దారుణంగా, అమ్మవారు అంటే తల్లితో సమానం కదమ్మా. ఎవరినైనా కొడతారే కానీ కొడుకు తల్లిని అంత ఘోరంగా కొట్టడు. మనం ఫిజికల్ గా తల్లినే కొట్టినప్పుడు లోకమాత ఎంతమందిని రక్షించే తల్లి అని తెలిసి ఉండి అమ్మవారి అయితే పురాణ పూర్లో అక్కడ పెద్ద ఫేమస్ అమ్మవారు. ఆవిడ్ని పట్టుకొని కొట్టాడంటే ఆ చెంప ఈ చెంప వాయించి సుత్తులతో వాటితో కొట్టాడంటే వాడు ఎంత గుండె, వాడు రాయి చేసి ఆ రాయి కంటే ఈ రాయి ఎక్కువైపోవాలన్నమాట. ఎంత రాయి చేసుకుంటే అంత దౌర్జన్యంగా ఈ విధంగా ప్రవర్తించగలడు. అక్కడికి ఒక ఆడమనసు వచ్చిందట, వచ్చి పట్టుకుందట. పట్టుకుంటే ఆవిడ మీద కూడా దాడి చేశాడట. దాడి చేసి పట్టుకుందట, ఎక్కడికి వెళ్తా ఉండని పట్టుకుంటే దాడి చేసి పారిపోయాడు అనమాట. ఇది
ఇప్పుడు మరి సిపి ఇక్బాల్ వీళ్ళందరూ కలిసి తిరుగుతున్నారు, గుర్రాల మీద తిరుగుతున్నారు. అంతకుడు దొరికేస్తాడు, సాయంత్రంలాగా అంతకుడు దొరికేస్తాడు, దాచిపెడతారన్నమాట. దానికేమో బేరసారాలంటే అంతకులు డిమాండ్ చేస్తారు. సరే మేము దొరికిపోతాం, మమ్మల్ని అనకూడదు, కొట్టకూడదు, శిక్ష వేయకూడదు, వాళ్ళు కండిషన్ చెప్తారు. నా పరిస్థితి అలా ఉందన్నమాట. మా శిక్ష వేయకూడదు, దొరుకుతాంలే, మీరు రమ్మంటున్నారు, ఇక్కడికి వస్తున్నాం, మూడో రోజున పంపించేయాలి, లేకపోతే జరిగేది ఇంత కొంచెం ఇంతకంటే రెచ్చిపోతాం. ఈ రోజుని వాళ్ళు కండిషన్స్ పెట్టి ఇలా తయారయ్యారు అన్నమాట. అది మన తాలూకు దరిద్రం. ఏదేమైనప్పుడు కూడా కొన్ని రాజకీయ నాయకుల తాలూకు చేతుల్లోనే ఇటువంటి వారు ఉంటారు. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే అవతల రాజకీయ నాయకుడి మీద విషం చెమ్మడం కోసం, బురద జల్లడం కోసం, అవతల రాజకీయ నాయకుడే ఈ పని చేయించాడు అని ఒక వదంతి ప్రబలనం కోసం ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి దుశ్చర్యలు మాట ఇవి. అంతేగాని ఇప్పుడు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటే ఇవన్నీ సద్దుమణిగే అవకాశం ఉంటుంది? నేను ఎప్పుడు ఒకటో చెప్తానమ్మా, యాక్షన్. ఎట్లాంటి యాక్షన్ అంటే ఈరోజు ముద్దాయిలు ఎలా ఉన్నారో చెప్తున్నాను కదా, అదే చెప్తున్నాను కదా. ముద్దాయిలు పట్టుబడే ముందు వాళ్ళు కండిషన్స్ పెడుతున్నారు. అరే మీరు రమ్మంటున్నారే, వస్తాం మేము, మమ్మల్ని 3 days కంటే ఎక్కువ వచ్చకూడదు, మా ఇంట్లో ఏ అనర్థాలు జరగకూడదు, మా ఇంటి వారి మీద ఎవరు దాడి చేయకూడదు, మా ఇల్లు వాకిళ్ళు బాగుండాలి, మా కార్లు బాగుండాలి, అవన్నీ కండిషన్స్ పెట్టి వస్తున్నారు. అది కాకుండా ఆ దొరికేవాడు ఖచ్చితంగా వాడు శిక్ష అనుభవించాలి. శిక్ష అనుభవించి ఆ ఇంట్లో వాళ్ళు శాశ్వత జీవితం అంతా అమ్మవారికి సేవలు చేసేలాగా కండిషన్ పెట్టాలి. నీ నమ్మకం లేకపోయి కళ్ళు మూసుకొని కదా అమ్మవారిని కొట్టావు. నువ్వు కొట్టినందుకు గాను శిక్ష ఏంటంటే నువ్వు బెదిరినందుకు గాను జైల్లో మగ్గడం. నీ తాలూకు భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో దీని ప్రాయశ్చిత్తంగా అమ్మవారి సేవ చేసుకోవడం. అలాంటి శిక్ష వేయమని చెప్పండి. వాళ్ళకి అంటే భక్తి పెరిగిపోతుంది కదా, అమ్మవారి బిడ్డలు అయిపోతారు కదా. అవును, అవును సార్. ఇది ఇప్పుడు అంటే అంటున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతున్నాయి, అంటే భయం లేదు, ప్రజల్లోనే ఒక ఆందోళన ఎక్కువైపోతూ ఉంది అని తప్పుపడుతూ ఉన్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవచ్చు? ప్రజల అభిప్రాయం కూడా అసలు కరెక్టేనా? వాళ్ళ ప్రతి చిన్నదానికి కూడా ప్రభుత్వం మీద ఆపాదించడం అనేది. ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నీ ఎందుకే వస్తాయండి? ఎందుకంటే ఎక్కువ మంది స్పందించేది ఆలయాల మీదే. ఆలయాలంటే చాలా గౌరవం ఉంటుంది, స్పందన అంశాలు. ఇటువంటి విషయాలకి ఎక్కువగా స్పందన ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భ్రష్టత్వం పట్టాలంటే ఏం చేయాలి? ఇటువంటి కొన్ని సంఘటనలు జరగాలి. వీళ్ళు చేతగాని వాళ్ళరా, వీళ్ళు అమ్మవారి తాలూకు విగ్రహాలను పగలగొడుతుంటే ఏమి చేయలేకపోతున్నారు, వాళ్ళు శిక్ష వేయలేకపోతున్నారు అని ఇది చెప్పడానికే కదా చేసిన ప్రయత్నం అంతా. దీని వెనక రాజకీయ కుట్ర ఉందని ఎప్పుడో చెప్పాను. రాజకీయ కుట్రలు లేకుండా దేవతలు ఎందుకు బలి చేస్తారు? ఇప్పుడు మనుషులు మొదలు చెప్పిన మాట నేను అదే. ఇప్పుడు మనుషులను ఉపయోగించుకోవడం మానేశారు. ఇప్పుడు దేవతలను ఉపయోగించుకుంటున్నారు అన్నమాట. ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. అంత అంటే అధికారం అంత కళ్ళు నెత్తికెక్కిపోయి ఇటువంటి దుశ్చర్యలకు పాటుపడుతుంది అన్నమాట. ఇదే అంటారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ నేరస్తుల్ని అణచడం చేత కాదు. ప్రజా జీవితంలో లా అండ్ ఆర్డర్స్ పూర్తిగా విఫలం అయిపోయాయి. ఈ మాట చెప్పడం కోసమే చేస్తారు, అందుకే చేశారు. అది తేల్చుకొలుస్తుంది గవర్నమెంట్. తేల్చుకున్న తర్వాత చాలా కఠినంగా అనకూడదు, కానీ ప్రాణాంతకమైన శిక్షలు వేస్తే ఇంకొకటి భయపడతాడు. బట్ ఇప్పుడైతే సీరియస్ గానే తీసుకున్నారు సార్. అక్కడ పూర్తిగా పోలీస్ బలగాలు అవి మోహరించున్నాయి. అలాగే ప్రజలకి ధైర్యం కల్పించడానికి అన్నట్టు అక్కడ దళాలన్నీ కూడా అక్కడ దిగినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. అదే అది కమిషనర్ ఇక్బాల్ పర్యవేక్షణలోను పహరా తిరుగుతున్నారు, గుర్రాల మీద కూడా తిరుగుతున్నారు, డేగ వేట ఆడుతున్నారు. సాయంత్రం లాగా దొరికిపోతారు. మరి రేపు మార్నింగ్ మనం చెప్పుకుంటాం.
ఎవరు రైట్ సార్. దొరికిపోయారు అన్నమాట. ఆల్ ద బెస్ట్ అన్నమాట. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.